నేను సమాధానం అంతే తప్పించి తినకు మీ సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు గతంలో మాకు డిబేట్స్ జరిగాయండి. గతంలో మాకు డిబేట్స్ జరిగాయి. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో అతను మీరు మధ్యలో తీసుకొచ్చి మా ఇద్దరి మధ్య డిబేట్ పెట్టాలనుకుంటే అది కాదు. ఇద్దరిని కూర్చోబెట్టండి. నేను అంటున్నాను లలిత్ కుమార్ కదా, లలిత్ కుమార్ గురువు అంటే ఒకడు ఉన్నాడు, రాధా మనోహర్ దాస్. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఏమంటాడంటే లలిత్ కుమార్ నా శిష్యుడు, మహాద్వారం దగ్గరికి రావాలంటే ముడ్డి ద్వారం దాటి రావాలి అంటాడు అతను. ఆ ముడ్డి ద్వారం ఇతనని నేను ఎప్పుడు డిక్లేర్ చేశా. సో కాబట్టి రాధా మనోహర్ దాసు అతన్ని కరుణాకర్ సుగ్గన్ అయితే నాతో డిబేట్ చేయలేక పారిపోయినవాడు. 2 సార్లు కూర్చున్నాడు, 3వ సారి ఆన్లైన్లో కూర్చుని తప్పించుకునేవాడు. వీళ్ళతో డిబేట్ చేసి ఇప్పుడు ఈ లలిత్ కుమార్ ఏంటంటే విజయ్ కుమార్తో డిబేట్ చేయాలి రా నువ్వు దమ్ముంటారు. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చాలా వీడియోలు పెట్టేస్తాడు. స్పీకర్లోనే ఉన్నారు మీరు, చెప్పండి. నేను వినడం లేదండి అతని మాటలు, నేను వినడం లేదు. మీరు విని నాకు చెప్పండి, మీరు విని నాతో చెప్పండి. సో ఇప్పుడు అతనికి నాకు వైరింగ్ కాదండి, అతనికి నాకు వైరింగ్ కాదండి. మీకు నాకు జరుగుతున్న సమాధానం చెప్పను అన్నారు కాబట్టి చెప్తున్నా. ఆ బెత్తపోడు, ఆ అడుక్కు తినేవాడు, ఆ పోరం బొగ్గాడు నాకు సమాధానం చెప్తే అంత, నాకు చెప్పకపోతే అంత. ఆడి దగ్గర సమాధానం లేదు, ఆడి దగ్గర కాదు, ఆడి పుస్తకంలోనే మీరు ఇట్లా అంటే వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ లలిత్ గారు? నేను కాల్ చేసినప్పుడు మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నన్ను బచ్చగాడు అన్నప్పుడు నేను బచ్చగాడిన పోనాడు ముసలోడు చెప్పండి, అది 60-70 ఏళ్ళు వచ్చినాయి ఆడికి. మర్యాదగా అడిగినప్పుడు మర్యాద నిలబెట్టుకోవాలా, అర్థమైందా? అంటే మీకు నేను కాల్ చేసినప్పుడు మీరు ఎట్లా పడితే అట్లా అంటే బచ్చాగాడు అని అన్నదానికి మీరు అనే మాటలకి సంబంధం లేదు. లలిత్ కుమార్ కి సమాధానం చెప్పను, నాకు అతనంటే సదభిప్రాయం లేదు అని చెప్పేసి ఉంటే ఇష్యూ ఇక్కడ అయిపోయింది. అని బచ్చగాడు అంటే ఎవరు బచ్చగాడు? ఈడి బచ్చగాడు, ఈడికి సబ్జెక్ట్ లేదు, ఈడి జ్ఞానం లేదు, ఈడు మురుగుతా ఉంటే అక్కడ కూర్చొని నేను పడతా కూర్చుంటానా? ప్రతి అడుగు తినేవాడు కూర్చొని అవతలవాడికి సబ్జెక్ట్ లేదని మాట్లాడటమే. అంత సబ్జెక్ట్ ఎడితే సమాధానం చెప్పొచ్చుగా. రైట్, లలిత్ కుమార్ కాకపోతే ప్రశ్న లలిత్ కుమార్ది, సరే లలిత్ కుమార్ది కాదు, కాసేపు క్రాంతి గారే నేరుగా అడిగారు అనుకోండి, క్రాంతి గారికి అదే సమాధానం చెప్పమని దమ్ముంటే మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు ఫోన్ చేసినప్పుడు మీరు నన్ను అడిగారు, నేను మీరు అడగమన్నారు కాబట్టి అడిగాను. రైట్, దానికి అతను చెప్పాలి కదా సమాధానం. రైట్, చర్చలో కూర్చున్నప్పుడు ఆడికైతే చెప్పను ఈడికైతే చెప్పనంటే ప్రశ్న అనేది వస్తే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చినా సమాధానం చెప్పాల్సిందే. రైట్, నేను చాలా ప్రశ్న అడిగే ఉంది, దయచేసి అంటే మీరు మీ బిజీ సమయాన్ని మేము వృధా చేసినందుకు దయచేసి క్షమించండి. నేను మళ్ళీ మీకు తిరిగి కాల్ చేస్తాను. రైట్, అంటే మీరు అంటే పర్టికులర్ ఒక వ్యక్తికి మాత్రమే సమాధానం చెప్తే ఇంకో వ్యక్తికి సమాధానం చెప్పను అని చెప్పి మీరు పెట్టుకున్నారా? లేదు, ఎందుకు అని అంటే వాళ్ళతో నేను డిబేట్ చేసి ఉన్నాను గతంలో. అంటే నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు సమవుజ్జి కావాలి, ఒక డిబేట్ చేయడానికి సమవుజ్జి కావాలి. మీరు యాంకర్గా నన్ను అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య డిబేట్ కాదు ఇది. డిబేట్ అయినప్పుడు మీ స్థాయి నా స్థాయి చూసుకుంటాం. ఇప్పుడు నా జ్ఞానాన్ని స్థాయి కాదంటారా లలిత్ కుమార్ కరుణాకర్ నా స్థాయికి చాలా, నేను చెప్తున్నాను కదా, స్మాల్ కిడ్స్ అండి వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, స్థాయికి ఎవరు సరిపోతారు చెప్పండి? రాధా మనోహర్ దాస్ వాళ్ళ గురువులు ఎవరైనా సరే, హిందూ పండితులు ఎవరైనా సరే. రాధా మనోహర్ దాస్ గారు వింటున్నారా సార్? 2 సార్లు పిలిచాను, 2 సార్లు 3 సార్లు పిలిచాను రమ్మని. బైబిల్ మించిన మంచి ఏదన్నా అదే ఇతర మా హిందూ మతంలో లేని మంచి ఏదన్నా బైబిల్ ఉంటే చూపి ఛాలెంజ్ అన్నాడు. 3 ఏళ్ళుగా 3 సార్లు పిలిచా పబ్లిక్గా. అతడు నాకు రిప్లై ఇస్తూ నా శిష్యుడు లలిత్ కుమార్ వస్తాడు అని చెప్పాడు. నిన్నే పిలుస్తున్నప్పుడు అతను ఎందుకని చెప్పా. రమ్మన్న ఇప్పటికి 26 ప్రశ్నలు ఏదో పాంప్లెట్ అని చెప్పాడు కదండి. 26 ప్రశ్నలు కాదు కదా, 260 ప్రశ్నలు, 360 ప్రశ్నలు తెచ్చుకో, నిన్ను మట్టి కరిపిస్తా అని చెప్పారు రాధా మనోహర్ దాస్. కుదిరితే నేను చెప్తా ఉన్నా కదా, రాధా మనోహర్ దాస్ గారు మీరు ఈ వీడియో చూసినట్లయితే దయచేసి డిబేట్కు రండి, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నిజాలు తెలవాల్సినటువంటి అవసరం అయితే ప్రజానికానికి చాలా అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రండి అని చెప్పేసి నేను ఇన్వైట్ చేస్తా ఉన్నా. రైట్, ఓకే. రాధా మనోహర్ దాస్ అంశం పక్కన పెడితే మీరు ప్రశ్నకు చిన్న పెద్ద అనేది స్థాయి అని ఉంటుందా? ప్రశ్న ఏదైనా ప్రశ్నే కదా. అంటే ఇప్పుడు వాళ్ళ సంగతి నాకు తెలుసండి, 7 ఏళ్ళుగా తెలుసు వాళ్ళు నాకు. లలిత్ కుమార్ ఎలాంటి పర్సనో నాకు తెలుసు, కరుణాకర్ సుగ్గన్ ఎలాంటి పర్సనో తెలుసు. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను అనుకోండి, మీరు వింటారు, అవునా అని ఆలోచిస్తారు.
వాళ్ళు అలా కాదు, ఒప్పుకోని ప్రజలండి వాళ్ళు. రైట్, ఓకే. నేనే అడుగుతున్నా. లలిత్ ప్రశ్న ఇది, లలిత్ కుమార్ గారు అడిగినటువంటి ప్రశ్న. దేవుడు ఒకవేళ ఉన్నట్లయితే నిజంగా ఈ అసమానతలు ఎందుకు? మీరు నల్లగా ఎందుకు పుట్టిరు, ఇంకొక ఆయన తెల్లగా ఎందుకు పుట్టిండు? నేను పొట్టిగా ఎందుకు ఉన్నా, ఇంకొకరు పొడిగా ఎందుకున్నారు? ఇంకొకరు లడ్డుగా ఎందుకున్నారు, ఇంకొకరు బక్క ఎందుకున్నారు, ఇంకొకరు ఫిట్గా ఎందుకున్నారు? అంటే దేవుళ్ళు అనేకులు ఉన్నారు కనుక ఇలా పుట్టారని అతని సమాధానమా? దేవుళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు మనుషులనా వాళ్ళ ఉద్దేశం? ఒకవేళ దేవుడు ఒక్కడే దేవుడు యేసు ప్రభు అయితే మనుషులందరూ ఇట్లా వివిధ రకాలుగా నేను ఆన్సర్ ఇస్తానండి, నేను ఆన్సర్ ఇస్తాను. నేను ఆన్సర్ ఇచ్చే ముందు నేను అడుగుతా మీరు అడిగిన దానికి ఒకవేళ ఇది ప్రశ్న అనుకుంటే దీనికి సమాధానం నేను చెప్తాను. అంటే ఇంతమంది ఇన్ని విధాలుగా ఉన్నారు కాబట్టి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని మీ ఉద్దేశమా? నేను మిమ్మల్ని అంటున్నాను, మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. అంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కనుక ఇన్ని రకాలుగా మనుషులు పుడుతున్నారని మీరు అనుకుంటున్నారా? అది మీ అభిప్రాయమా, లేదా మిమ్మల్ని ప్రశ్న అడగమని అతని అభిప్రాయమా? మీరు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అన్నాడు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతాను. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి అడిగితే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కనుక మనుషులు ఇలా పుట్టారు అనడం అవివేకం. అది పక్కన పెడితే దేవుడు ఒక్కడే ఉన్నాడు కనుక ఇంతమంది ఇలా పుట్టకూడదు అన్నది కూడా అంతే అవివేకం. ఎలా అంటే ఉదాహరణకి బైబిల్ చెప్పిన దానిని బట్టి, మా పరిశోధనలో తేలిన దాన్ని బట్టి, అటు శాస్త్ర ప్రకారంగా కానీ మొట్టమొదటిగా మానవుడు సృష్టింపబడ్డాడు. ఈ సృష్టి పుట్టిన తర్వాత సృష్టిలో మట్టి నుండి మానవుడు పుట్టాడు. అతని ప్రక్కటెముక నుండే స్త్రీని చేశాడు, అతని నుండే స్త్రీని నిర్మించాడు దేవుడు. వీరిద్దరి ద్వారా యావత్తు ప్రపంచ ప్రజలందరూ పుట్టుకొస్తున్నారు. ఆ ప్రాంతం ఇద్దరి ద్వారా ఒక్కడే దేవుడు కాబట్టి ఇంతమందిని రకాలుగా ఉండకూడదా, ఇంతమంది ఎందుకున్నారు, ఒక్కడే దేవుడు కాదు అనడానికి అది కరెక్ట్ సమాధానం కాదండి. దేవుడు ఒక్కడే, ఒక ప్రాసెస్ పెట్టాడు. భార్యాభర్తల మధ్య, మొదటి దంపతుల మధ్య ఒక ప్రాసెస్ పెట్టాడు. వారి కలయిక వలన పిల్లలు పుట్టాలి. అలా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఆ పురుష స్త్రీలు ఎవరై ఉండొచ్చు అంటారు? ఏదది? ఇద్దరు, ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక వల్ల ఇప్పుడు ఈ సృష్టి ఏర్పడ్డది అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కదా. మానవ సృష్టి ఎవరు ఆ స్త్రీ పురుషులు ఎవరై ఉండొచ్చు? మొట్టమొదటి దంపతులు ఆదాము అవ్వాలని బైబిల్ చెప్పింది. మేము నమ్ముతున్నాం. ఆదాము, హవ్వ. ఆ పేర్లు దేవుడు పెట్టిన పేర్లు. ఓకే, వాళ్ళిద్దరి వల్లనే సృష్టి ఏర్పడింది అని అంటారు. వారిద్దరి ద్వారా సంతాన ఉత్పత్తి అయింది. నలాల ఈ సృష్టి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మానవ రాశులకు మొత్తం కూడా సృష్టికి కారణం వాళ్ళిద్దరే అంటారు. వారిద్దరు పక్క ఒప్పుకుంటారు. పక్క లలిత్ గారు పుట్టడానికి కారణం కూడా వారిద్దరే అంటారు. ఎవరైనా సరే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మనమంతా ఒకే తల్లిదండ్రులు కడుపున పుట్టిన బిడ్డలము. ప్రాంతాలు, దేశాలు ఇలాగా మనుషులు ఏర్పరచుకున్నవి, మతాలు మనుషులు ఏర్పరచుకున్నవి, కులాలు మనుషులు ఏర్పరచుకున్నవి, దేశాలకు విభాగించుకున్నది మనుషులు. రైట్. ఆదాము అవ్వకు సంబంధించినటువంటి వారసత్వమే అయితే రాముడు ఎక్కడి నుంచి వచ్చిండు, శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చిండు, లక్ష్మణుడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఆంజనేయుడు ఎక్కడి నుంచి వచ్చిండు, లేకపోతే నరసింహస్వామి. సార్, ఒకవేళ అప్పుడు హిందూ సాహిత్యములు ఉన్న వ్యక్తుల గురించి లేదా మీరు చెప్పిన ఈ పర్సన్స్ గురించి మాట్లాడాలనుకుంటే హిందూ గ్రంథాల ఆధారంగానే మనం మాట్లాడొచ్చండి. నా నోటి మాటతో చెప్తే హైందవ సోదరులకు ఒకవేళ ఆవేశం రావచ్చు, లేదా వేరే వేరే విధాలుగా ప్రయత్నించవచ్చు. మీరు చెప్పిన ఆంజనేయులను లేదా ఇతర పేర్లు హిందూ సాహిత్యములు, హిందూ గ్రంథాలు ఉన్న వారి పేర్ల గురించి, వాళ్ళ పుట్టుకల గురించి నేను మాట్లాడితే హిందూ గ్రంథాల దగ్గర పెట్టుకునే మాట్లాడాలి. అప్పుడు వాళ్ళ పుట్టుకలు ఏంటో తెలిసిపోతాయి. సో నా స్టడీలో, హిందూ సాహిత్యంలో నేను చేసిన స్టడీలో బ్రాహ్మణుల సృష్టి అండి ఇదంతా. అంతే, బ్రాహ్మణుల సృష్టి కాబట్టే ఈరోజు బ్రాహ్మణ ఆధీనంలో దైవం ఉంది అన్నది ఒక శ్లోకం ఉంది. అంటే బ్రాహ్మణులే కాకుండా ఈ దేశంలో జగత్తు నేను ఒకటి అడుగుతా ఉన్నా విజయ్ కుమార్ గారు, వాళ్ళ దృష్టి చెప్పండి. బ్రాహ్మణులు కాదు ఈ దేశంలో అభిమానిస్తుంది దేవదేవతలను, లేకపోతే ప్రార్థిస్తుంది దేవదేవతలను కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు. దళిత సోదరులు, గిరిజన సోదరులు, బహుజన సోదరులు అందరూ కూడా కులాలకు అతీతంగా రాముణ్ణి, లేకపోతే శివపార్వతులను, లేకపోతే నరసింహస్వామిని కావచ్చు, లేకపోతే రామ లక్ష్మణులు కావచ్చు, ప్రార్థిస్తలేరా, మొక్కుతలేరా, వేడుకుంటలేరా? ఇప్పుడు వారి విశ్వాసం అండి అది. మీరు విశ్వాసం. ఇప్పుడు విజయ్ కుమార్ గారు మిమ్మల్ని సిద్ధు గారు నమ్ముతారు, తనతో వచ్చినటువంటి వ్యక్తులు నమ్ముతారు. మిమ్మల్ని నేను నమ్మాల్సిన అవసరం లేదు కదా. నేను విమర్శించిన అవసరం లేదండి. నేను మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం. మీరు ప్రశ్న అడిగారు. అదే విధంగా దేవుళ్ళ విమర్శించలేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. ఈ సృష్టికి అంతా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసు ప్రభు, దేవుడు చెప్పిన విధంగా ఆదాము సంబంధించినటువంటి, అవ్వకు సంబంధించినటువంటి వారసత్వం మనం అంతా అనడం తప్ప కాదా?
తప్పు కాదండి. నేను నేర్చుకున్న జ్ఞానం ప్రకారంగా ఒకరి నుండి ప్రతి జాతి మీరు మనుషులు నేర్చుకున్న పుట్టారు. జ్ఞానము మీకు సరి అనిపిస్తుండొచ్చు, నాకు కూడా సరి అనిపించాలి, సరైనది ఏదో చెప్పండి, అది వాస్తవం అయితే. అమారా ప్రసాద్కు సరి అనిపించాలి. సరైనదైతే అది వాస్తవం అయితే నేను ఒప్పుకుంటా. వాళ్ళ లేవనెత్తిన ప్రతి దానికి నా దగ్గర కౌంటర్ ఉంటుంది, నా దగ్గర సమాధానం ఉంటుంది, వాళ్ళ గ్రంథాల నుండే ఉంటుంది. దీని మీద షార్ట్ ఫిల్మ్స్ కూడా మేము తీసాం. రైట్. సాహిత్యం అంతా స్టడీ చేసా. సృష్టి ఏ విధంగా ఏర్పడ్డదంటే ఏమంటారు మీరు? దేవుడు సృష్టించిన జగత్ అండి. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు ఆయన అసాధ్యుడండి. దేవుడు ఎట్లా సృష్టించాడు, ఎలా సృష్టించాడు? బైబిల్లో రాయబడిన సృష్టి క్రమం మేరకు ఆయన మాట శక్తి వలన. రైట్, ఓకే. దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారా మీరు? దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అండి. నువ్వు వింటున్నావా దేవుడు ఉన్నాడని? నేనే వింటున్నావా? రైట్. 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నటువంటి ఒక పాప, 7వ తరగతి చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు, 3 విద్యార్థులు తనని లైంగికంగా రేప్ చేసి తనకి ఒక రాయి కట్టి ఒక కాలువలో పడేసినప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తుండు? నా సూటి ప్రశ్న. ఏమండి దేవుడు సూటి ప్రశ్న ఇది. సూటి ప్రశ్న, నేను సమాధానం చెప్తాను. మనుషులు చేసే ప్రతి చెడు పనికి దేవునికి సంబంధం ఏంటండి? దేవుడు సృష్టించిన వారే మనుషులు కాదంటారా? దేవుడు సృష్టించిన వారే మనుషులు కాదంటారా? దేవుడు సృష్టించిన వారే మనుషులు కాదంటారా? అవునండి. ఆ మనుషుల్లో చెడు అనేది ఉంది కదా. మనుషుల్లో దేవుడే సృష్టించినప్పుడు విజయ్ కుమార్ గారు నన్ను క్లియర్ చేయండి. ఫస్ట్ నన్ను క్లియర్ చేయండి. మీరు ప్రశ్న అడుగుతున్నారు, నాకు సమాధానం చెప్పండి. నేను ఈ మొబైల్ ఎవరు సృష్టించారు? ఒక మనిషి సృష్టించాడు. ఈ మొబైల్ మనిషి ఏ విధంగా ప్రోగ్రామ్ చేస్తే, ఏ విధంగా అల్గరితం చేస్తే ఆ విధంగా మనుషులు సృష్టించలేదు. వర్క్ చేయాల్సిందే. మనిషిని దేవుడు చేయాల్సిందే. మొబైల్ని మనిషి సృష్టించినట్టుగా ఒక ప్రోగ్రామింగ్ పెట్టి మనిషిని దేవుడు సృష్టించలేదు. అలా సృష్టిస్తే మనిషి మనుషులు అవుతారు తప్ప మనుషులు ఎవరు? రోబోలు అవుతారు. సో మనిషికి విచక్షణ జ్ఞానం పెట్టాడు దేవుడు, విల్ పవర్ పెట్టాడు, స్వహతాగా ఆలోచించే తత్వాన్ని పెట్టాడు. మనుషులు మంచి చెడు, ఇదిగో జీవము. ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు అంటే. యేసుక్రీస్తు. రైట్. యేసుక్రీస్తే దేవుడు అయినప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎవరో రేప్ చేయబడి రాయి కట్టబడి దానికి దేవుడు ఏం చేస్తున్నాడు అని అడిగారు కదా. ఈ మనుషులు ఎలా బ్రతకాలో ఒక విధానాన్ని రాసి బైబిల్గా పెట్టాడు, లేదా తన మాటలుగా ఉంచాడు. ఈ మాటల్లో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు వాడి పాపి, వాడు వ్యభిచారి అని దేవుడు డిక్లేర్ చేసినప్పుడు, దీన్ని దాటి వెళ్ళి ఒక అమ్మాయినో ఒక లేడీనో మానభంగం చేస్తే దేవుడు వాడిని నడిపించడాన్ని ఎలా అనుకుంటాం? దేవునికి ఏం ఆపాదించగలం? ఇది అసలు దేవునికి సంబంధం ఏంటండి? దేవుడు ఇదిగో మంచి చెడు మనుషుల మధ్య పెట్టేశాడు. పెట్టినప్పుడు ఆ మంచేదో దాని ప్రకారంగా నడుచుకోవాలి మనిషి, అంతే తప్ప దేవుడు కీ ఇచ్చి ఒక బొమ్మను నడిపించినట్టుగా దేవుడు చేయడు. అందుకే ఈ భూమి మీద జరిగే ప్రతి చెడుకు దేవుని సంబంధం లేదు. దేవుడు మంచిగా బ్రతకమని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, దాని ప్రకారం నడవాలి. దేవుడే మహాం పట్టంటూ ప్రతి ఒక్కరిని ఇలా తిప్పి అలా తిప్పి. ఇప్పుడు అంత ఎందుకండి? ఇప్పుడు మీరున్నారు, నన్ను పిలిచారు, నేను వచ్చాను. ఇందులో దేవునికి సంబంధం ఏంటి? దేవుడే మీ ద్వారా నన్ను పిలిచాడు, దేవుడే మిమ్మల్ని ఎలా నడిపించాడు, నన్ను దేవుడే ఎలా మిమ్మల్ని పిలవమన్నాడు అని మీరు చెప్పజాలరు కదా. ఇది ఎలాగో అది కూడా అంతే. మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోయి చెడు చేస్తున్నాడు. దేవునికి సంబంధం లేదండి. దేవుడికి సంబంధం లేదు. మరి సృష్టి అంతా అగమాం అవుతున్నప్పుడు దేవుడు రావాల్సిన అవసరం ఉంటుంది కదా. అదే అంటున్నానండి, మనిషికి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, మంచిగా బ్రతకండి అన్నాడు.